ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకి ఉపయోగపడే ఫంక్షన్స్లోని క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x మైనస్ 3x స్క్వేర్ ఈజ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేస్తే ఎక్స్లో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతో మన ఈ ఇంటర్వెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2x మైనస్ 3x స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ ఫార్మాట్లో రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 1 అంటే ఏంటి? మైనస్తో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అలా మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ మైనస్ 3x స్క్వేర్ అలా ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. అప్పుడు ఈ సైన్ మారుతుంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1ని మన రూట్స్ కింద కడితే 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ x కాబట్టి మైనస్ అంటే 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక రూటు, x ప్లస్ 1 0 అనేది ఒక రూటు. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/3. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు -1. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ -1 ఆర్ ఈక్వల్ టు అని లెస్ దాన్ -1, అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3. అంటే ఈ ఇన్ఈక్వాలిటీని ఏం చేసుకోవచ్చు? ద ఇన్ఈక్వాలిటీ ఈజ్ సాటిస్ఫైడ్ వెన్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ అదేవిధంగా 1/3 కన్నా లెస్ ఉండాలి కాబట్టి దీనిలో రాస్తాం. దీన్ని బట్టి మనం డొమైన్ ఏమని రాస్తాం? ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు కాబట్టి మనం క్లోజ్డ్ బ్రాకెట్స్ పెడతాం. -1 అదేవిధంగా 1/3. ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్కి ఈ ఓపెన్ బ్రాకెట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఒకవేళ మనకు ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాలేదు. సపోజ్ ఈ ప్రాబ్లంలో లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1/3. దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తాం? ఓపెన్ బ్రాకెట్లో -1 1/3. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు మాత్రం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి? ఈ మైనస్ వాల్యూ వస్తుంది, 1/3 వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ బ్రాకెట్స్ మీనింగ్ ఏంటి? ఈ ఎక్స్ యొక్క వాల్యూ -1 కన్నా ఎక్కువ, 1/3 కన్నా తక్కువ. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్లకి ఇంక్లూడింగ్ వస్తాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వాల్యూస్ని వస్తాయి ఈ బ్రాకెట్స్కి అయితే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డొమైన్ ఆఫ్ 1/6x స్క్వేర్ మైనస్ x మైనస్ 1 ఈజ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. r మైనస్ బ్రాకెట్ 1/2 మైనస్ 1/3, సి r మైనస్ 0, r మైనస్ కర్లీ బ్రాకెట్ 0 1/2 మైనస్ 1/3. ఇక్కడ చూడండి డొమైన్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద డొమైన్ ఆఫ్ రియల్ రేషనల్ ఫంక్షన్ ఎక్స్క్లూడ్స్ వాల్యూస్ వేర్ ద డినామినేటర్ ఈజ్ 0. డినామినేటర్ ఏదైతే 0 అవుతుందో ఆ వాల్యూస్ మనం ఎక్స్క్లూడ్ చేస్తే అదే డొమైన్ అవుతుంది. డినామినేటర్ 0 అవ్వకుండా ఉండాలంటే ఏంటి? అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దట్ మేక్స్ ద డినామినేటర్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్క్లూడ్ దెమ్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఏదైతే 0 అవుతుందో ఆ వాల్యూని తీసేస్తే రిమైనింగ్ అంతా డొమైన్లోకి వస్తుంది. 0 అవ్వకూడదు కదా, అంటే ఎనీథింగ్ బై 0 అవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది, అంటే నాట్ డిఫైన్డ్.
సెట్ ద డినామినేటర్ ఈక్వల్ టు 0. అంటే 6x² మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటి? దీని 6x² మైనస్ x, దీని ఏమైనా రాయొచ్చు 3x ప్లస్ 1, అలాగే 2x మైనస్ 1 సరిపోతుంది కదా. 6x² మైనస్ 3x ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 1 సరిపోతుంది. అంటే దీని మీనింగ్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒకటి, 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది ఒకటి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అనేది ఒక వాల్యూ వస్తుంది, అలాగే x ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఒక వాల్యూ వస్తుంది. అంటే ఈ రెండు వాల్యూస్ని మనం తీసేయాలి. ఈ రెండు వాల్యూస్ని తీసేస్తే అది డొమైన్ సరిపోతుంది. ఎందుకని ఈక్వల్ టు 0 కదా, ఈ వాల్యూస్ని పెడితే డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అవుతుందంటే మీనింగ్లెస్, నాట్ డిఫైన్డ్. అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అన్నప్పుడు డినామినేటర్ 0 అయిపోతుంది. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నప్పుడు కూడా డినామినేటర్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం రాస్తాం? ఆ డెఫినేషన్ ఇచ్చాడు కదా, ఎక్స్క్లూడ్ చేయమంటాడు కదా, ఆ వాల్యూస్ని ఏదైతే ఉన్నాడో ఇగో ఎక్స్క్లూడ్స్ వాల్యూస్ వేర్ ద డినామినేటర్ 0, ఆ రేషనల్ ఫంక్షన్ ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడు. అంటే ఎక్స్క్లూడ్స్ ద వాల్యూస్ ఫ్రమ్ ది set of real numbers. The domain is all real numbers except minus 1/3 and 1/2. అంటే ఫైనల్గా మనం ఏమైనా రాయొచ్చు, డొమైన్ ఏమైనా రాయొచ్చు, ద డొమైన్ ఈజ్ ఆర్ మైనస్, అంటే కదా రియల్ నెంబర్స్ ఎక్స్క్లూడ్ చేయాలి కదా, ఏ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేయాలి 1/2ని మైనస్ 1/3ని తీసేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా డొమైన్లో ఉంటాయి. ఈ రెండు వాల్యూస్లో ఇప్పుడు డినామినేటర్ 0 అవుతుంది. డినామినేటర్ 0 అవుతే అది మీనింగ్లెస్. డొమైన్ ఆఫ్ లాగ్ 1 - x ఈజ్, చూడండి సేమ్ ఇది కూడా అంతే. ఇదేంటిది 1 - x అనేది ఆర్గ్యుమెంట్. దీన్ని సింపుల్గా చేయవచ్చు మనం. దీన్ని ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది లాగరిథం గ్రేటర్ దాన్ 0 అని మనం ప్రూవ్ చేయాలి. అంటే సెట్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది లాగరిథం greater than 0 and solve for x value సాల్వ్ చేయడం కోసం మనం ఆర్గ్యుమెంట్ అంటే 1 - x greater than 0, 1 - x greater than అంటే 1 greater than x, అంటే x less than 1 అని రాయొచ్చు. x less than 1 అంటే ఏంటి? దీని ఏమైనా రాయొచ్చు డొమైన్లో. అదే డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఏమవుతుంది? ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ x less than 1. therefore domain of the function is less than 1. అంటే ఏంటి? 1 కన్నా తక్కువ. అంటే మనం ఈ బ్రాకెట్ ఇచ్చేయాలి. దీని 1 కన్నా తక్కువ అంటే ఏంటిది? -∞. అంతేకాదు లిమిట్స్ మనకి -∞ టు ∞ ఉంటాయి. -∞ కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. చెప్పాను కదా మీకు, ఈ వాల్యూస్ అంటే ఇంక్లూడ్ ఈ రావు, 1 రాదు. 1కి -∞కి మధ్యలో ఉన్నది మనకి ఈ బ్రాకెట్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మనం ఈ బ్రాకెట్ యూజ్ చేసామనుకో, సందర్భం వచ్చిందనుకో, ఈ బ్రాకెట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 1 వాల్యూ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చిందనుకో, అప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. ఇది మళ్ళీ మామూలు బ్రాకెటే. -∞. ఇక్కడ ఇది అవసరం లేదు, మీకు డిస్కస్ ఇక్కడ మీ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్పాను. ఇది అవసరం లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి? -∞ to 1. అంటే
ఈ ఎక్స్ యొక్క వాల్యూ -∞ కన్నా 1కి మధ్యలో ఉందని అర్థం. దాన్ని మనం అలా ఆ విధంగా మనం డొమైన్ అనేది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, ఇది కూడా అంతే. f of x ఈజ్ ఈక్వల్ టు f of x ద డొమైన్ ఆఫ్ 1/log 1 - x ఈజ్. ఇంతకుముందు 1 లేదు, ఇది 1 అని ఉంది. అంటే ఈ ఫంక్షన్ ఏంటి, f of x అనే ఫంక్షన్. అంటే f of x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి 1/log 1 - x. మీనింగ్ ఏంటి, 1 - x ఆర్గ్యుమెంట్ మనకి గ్రేటర్ దెన్ మన 0 చేయాలి కదా. ఆర్గ్యుమెంట్ ఏంటి 1 - x గ్రేటర్ దెన్ 0. సేమ్ కానీ ఎక్స్ అనేది మనం 1 తీసుకున్నాం అనుకోండి, గ్రేటర్ దెన్ 1 తీసుకుంటే ఏమవుద్ది, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమైపోద్ది, లాగ్ 0 అయిపోద్ది. ఆర్గ్యుమెంట్ 1 - 1 0, లాగ్ 0 అనేది ఏంటి అన్డిఫైన్డ్ అవుద్ది. ఎక్స్ అనేది 1 తీసుకుంటే అన్డిఫైన్డ్. అంటే ఎక్స్ యొక్క వాల్యూ అంటే 1 - x గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఎక్స్ లెస్ దెన్ 1. సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లమే. అదేవిధంగా అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 ఎందుకు అవ్వాలి అంటే లాగ్ వాల్యూ ఎంత అవుద్ది, లాగ్ 0 ఎంత అవుద్ది 1 - 0 అవుతుంది. 1 - 0 అంటే ఎంత ఏంటి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, లాగ్ 1, లాగ్ 1 అంటే 0, లాగ్ 1 అనేది మళ్ళీ 0. therefore అంటే 1 అప్పుడు ఏమవుతుంది, లాగ్ 1 0 అంటే 1/0. ఇది కూడా అన్డిఫైన్డ్, ఇది కూడా అన్డిఫైన్. అంటే ఏంటి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎక్స్ లెస్ దాన్ 1. అదేవిధంగా ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకోండి. అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఏమవుతుంది, 1/log 1 మైనస్ ఎక్స్ వాల్యూ -1 తీసుకున్నాం కదా, -1 అప్పుడు ఏమవుతుంది 1/log 1 + 1 అంటే log 2 అంటే ఇది డిఫైన్డ్. log 2 అనేది డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, మనం ఫైనల్గా మనం ఏం రాయొచ్చు, డొమైన్ అనేది ఎలా మెన్షన్ చేస్తాం, డొమైన్ అనేది చూడండి ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఇది అంటే ఏంటి, -∞కి 0, అదేవిధంగా 0 to 1కి మధ్యలో ఉండాలి. అంటే 0కి 1కి మధ్యలో ఉండాలి. 1 ఉండకూడదు. మళ్ళీ 1 ఉంటే ఏమవుతుంది, మళ్ళీ అది 0 అయిపోతుంది, అన్డిఫైన్డ్. అంటే ఏంటి 1 ఉండకూడదు కాబట్టి 0కి 1కి ఈ రెండు వాల్యూస్ని మనం కన్సిడర్ చేస్తాం. -1 to 0 యూనియన్ 0 to 1 అని, -1 0 అదేవిధంగా 0 1 అంటే నెగిటివ్ వాల్యూస్ 0కి 1కి, అదే -1 to 0 అంటే -1 నుంచి 1 వరకు ఏ వాల్యూస్ అయినా మనం తీసుకొచ్చాలి యూనియన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డొమైన్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు 1/6 స్క్వేర్ రూట్ ఆఫ్ log 5x - x² బేస్ 10. ఇక్కడ సేమ్ ఇదే ప్రాబ్లం. చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, log 10 5x - x². ఈ వాల్యూస్ని ఫస్ట్ ఈ వాల్యూస్ని తీసుకోవాలి. అంటే 1/6 కదా, అంటే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 వాల్యూ అవ్వాలి. అంటే ఏంటి, మనకి ఇందులో ఇదంతా చేయం మనం 5x - x² ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకుని సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆర్గ్యుమెంట్ తీసుకుని సరిపోతుంది. 5x - x² గ్రేటర్ దెన్ 0. దీని మీనింగ్ చూడండి, 5x - x² గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0 అంటే ఏంటి, 0 కానీ 0 కన్నా ఎక్కువ అంటే ఏంటి దాని అర్థం, 5x - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనొచ్చు కదా. 5x x² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5x 1 ఈజీగా వెళ్తే ఏమవుతుంది, x² - 5x + 1 లెస్ దాన్ ఈక్వల్ టు 0. అంటే ఈ వాల్యూస్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళి -x² + x² + 5x - 5x ఆల్రెడీ +1 ఉంది. అది ఏమవుతుంది
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీనికి మనం రూట్ వాల్యూ కడితే ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే కాంప్లెక్స్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే 25 మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ సి అంటే ఎంత 4 వస్తుంది బై 2a 2 ఇంటూ 1 2 దట్ ఈక్వల్ టు మనకి ఫైనల్గా మనకి వాల్యూస్ ఏమొస్తాయి అంటే దీని మీనింగ్ ఏంటి 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 21 బై 2. ఇప్పుడు రెండు వాల్యూస్ వస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి వస్తుంది 5 ప్లస్ రూట్ 21 బై 2 ఒకటి 5 మైనస్ రూట్ 21 బై 2 అనేది వస్తుంది. మనం ఏమని రాస్తాం, ఈ ఎక్స్ యొక్క వాల్యూ దీనికన్నా ఎక్కువ దీనికన్నా తక్కువ అంటే మైనస్ వాల్యూ కన్నా అంటే ఏంటి ఆ ఇంటర్వెల్ ఎలా రాస్తాం మనం డిటర్మైన్ ద ఇంటర్వెల్ ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది 5 మైనస్ రూట్ 21 బై 2 లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్లస్ రూట్ 21 బై 2. దాన్ని మనం డొమైన్ ఫంక్షన్లో ఏం చూపిస్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈ రెండు వాల్యూస్ వస్తాం. ఈ బ్రాకెట్కి చాలా మీనింగ్ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా 5 మైనస్ రూట్ 21 బై 2 5 ప్లస్ రూట్ 21 బై 2 దీని మీద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదనుకోండి, ఓన్లీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఉందనుకోండి కామన్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. దీని మీనింగ్ అంటే లెస్ దాన్ ఈ వాల్యూస్ కూడా ఎక్స్ వాల్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యనే కాదు, ఈ కూడా ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వీటిని డిస్కస్ చేద్దాం. నోట్ అని రాస్తాను. ఫర్ 2 sets A and B, the number of functions from A to B is ఇక్కడ చూడండి అలా ఉంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి A to B అనేది మాడ్యులస్ ఆఫ్ B హోల్ పవర్ A. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థం. అంటే ఏ అనేది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఏ అనే సెట్లో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. అదే విధంగా B అనే సెట్లో ఎన్ని ఉన్నాయి VWXYZ. అలా ఉంటే ఎన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి, దెర్ ఆర్ ఫార్ములా ఏంటి మాడ్యులస్ ఆఫ్ B హోల్ పవర్ A. మాడ్యులస్ ఆఫ్ B అంటే ఎంత, మాడ్యులస్ ఆఫ్ B హోల్ పవర్ A. మాడ్యులస్ ఆఫ్ B అంటే ఎంత, ఎన్ని 5 హోల్ పవర్ A అంటే ఎంత 5 పవర్ 4. 5 పవర్ 4 అంటే ఎంత 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 625 అనే ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్రమ్ 625 ఫంక్షన్స్ ఫ్రమ్ A టు B అనేవి పాసిబుల్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఫ్రమ్ 2 sets A and B, ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B. ఇంతకుముందు చెప్పింది ఏం ఫంక్షన్స్, ఇక్కడ దీన్ని రిలేషన్స్. దాని ఫార్ములా ఏంటి 2 పవర్ మాడ్యులస్ ఆఫ్ A ఇంటూ మాడ్యులస్ ఆఫ్ B. సేమ్ ఎగ్జాంపుల్ అదే తీసుకోండి. అంటే A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అంటే ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ అనమాట. అంటే B ఈజ్ ఈక్వల్ టు VWXYZ. ఈ 4 ఇవి 5. దేర్ ఆర్ మొత్తం ఎన్ని ఉంటాయి, ఫార్ములా ఏంటమ్మా 2 పవర్ మాడ్యులస్ ఆఫ్ A. మాడ్యులస్ ఆఫ్ A అంటే మాడ్యులస్ ఆఫ్ 4 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 5 దట్ ఈక్వల్ టు 2 పవర్ 20. టోటల్ రిలేషన్స్ ఎన్ని 2 పవర్ 20 రిలేషన్స్ అనేవి ఉంటాయి. రిలేషన్స్ 2 పవర్ 20 రిలేషన్స్ ఫ్రమ్ A టు B అనేవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఫ్రమ్
2 sets A and B, the number of 1-to-1 functions from A to B. అంటే ఏలో ఉన్న 1 ఫంక్షన్ బీలో ఉన్న 1 ఫంక్షన్కి, అదేవిధంగా ఏ సెట్లో ఉన్న 1 ఫంక్షన్ బి సెట్లో ఉన్న వేరే ఫంక్షన్కి, అలా 1-to-1 ఫంక్షన్స్ని అలా ఎన్ని పాసిబిలిటీ అవుతాయి అన్నది. దానికి మాడ్యులస్ ఆఫ్ బి ఫ్యాక్టోరియల్ హోల్ బై మాడ్యులస్ ఆఫ్ బి మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఏ హోల్ ఫ్యాక్టోరియల్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఈ 4 ఎలిమెంట్స్. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ 5 ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ 1-to-1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, నెంబర్ ఆఫ్ 5 4. ఏ టు బి నెంబర్ ఆఫ్ 1-to-1 ఫంక్షన్స్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ ఏంటి 5 మైనస్ 4 ఎంత 1 ఫ్యాక్టోరియల్కి అంటే అర్థం ఏంటి 5 ఇంటూ 4 20 ఇంటూ 3 60 ఇంటూ 2 120. ఆన్సర్ 1-2. ఎన్ని రిలేషన్స్ ఉంటాయి 1-to-1 ఫంక్షన్స్ 120 ఉంటాయి. రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.